నీకు కొంచెం సామర్థ్యం వచ్చిన తర్వాత దేవుడు అనేకులు నీ వద్దకు తీసుకొస్తాడు. ఎంతమంది నీ దగ్గరికి వస్తే నువ్వు పని చేసుకోలేవా, చదువుకోలేదు, అది చేసుకో ఇది చేసుకో అని నువ్వు ఆ కాడిలు విరగొట్టకుండా ఎంతమందిని పంపించావు. అదే మీ అబ్బాయి కానీ మీ అమ్మాయి కానీ వస్తే ఎలాగైనా సరే ఆ కాడి విరగొట్టి పంపిస్తావు. ఏ కాడైనా సరే. కొంతమందికి ఏమనుకుంటాం, మనం చేసుకున్న వాళ్ళకి అనుభవించుకొని కర్మ అంటాం. నో, ఎన్ని కాడులు నువ్వు విరగొట్టగలవు. దేవుడు ఎంతమందిని తీసుకొచ్చుంటాడు నీ జీవిత కాలంలో. ఎందుకంటే ఆ కాడి నువ్వు విరగొడితే ఆయనకి ఇష్టడైతే, ఆయన సృష్టికర్త, సమస్తమును చేయగలడు. ఆయనకి ఇష్టడుగా ఉంటే మహిమ నుంచి అధిక మహిమ తీసుకెళ్తాడు. సో దిస్ ఈజ్ ఎ కీ. ఒకసారి నీ లైఫ్లో ఏం చేస్తున్నా, నువ్వు ప్రార్థిస్తున్నా, బైబిల్ చదువుతున్నా, అన్నీ చేస్తున్నా, ఏదన్నా ఒక దాంట్లోంచి నువ్వు బయటికి రావాలంటే ఎత్తుక్కోవాలా. ఎవరిని ఎత్తుక్కోవాలా? కాడులు ఉండేవాడిని. నీకే చాలా కాడులు ఉన్నాయా? నేను ఎగ్జాంపుల్ కూడా చెప్పాను. ఒకవేళ నీకు 24 గంటలే డాక్టర్ టైం ఇచ్చారనుకో, అప్పుడు నువ్వు ఎవరికైనా 12 గంటలు 10 గంటల టైం ఇచ్చిన వాళ్ళని చూసి వాళ్ళ కాడలు ఎరగొట్టాలి. అప్పుడు నీ 24 గంటల 40 సంవత్సరాలుగా మారవచ్చు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ వాట్ బైబిల్ ఈజ్ టీచింగ్. దిస్ ఈజ్ అ వెరీ వెరీ బిగ్ కీ. బైబిల్ చదువుట, ప్రార్థించుట, ఉపవాసం ఉండుట, ఇవన్నిటికంటే ఇంకా దేవునికి ఇష్టమైంది ఇక్కడ మనం ఏం చూస్తున్నాము, ప్రతి కాడి విరగొట్టాలి.